హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లాస్ట్ సండే రోజు వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా మేము చేసుకున్న వంటలు, మేము చేసుకున్న పనులను అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తానండి. ఇది సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. ఉదయం లేచిన వెంటనే ఇక్కడ అమ్మ టిఫిన్ అయితే చేస్తుంది. ముందు రోజే రేపు లేచిన వెంటనే ఏం టిఫిన్ చేయాలి అనేది ఒక పెద్ద పనిలా ఉంటుందండి ఆడవాళ్ళకి. రోజు ఒకే టిఫిన్ వేసినా కానీ పిల్లలు కూడా తినరు కదా. ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలానే చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు అమ్మ ఉప్మా నొక్కతోనే టమాటా బాత్ చేసిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో మనం ఉప్మాలో తాలింపు దినుసులు ఎలా వేసుకుంటామో అలా తాలింపులన్నీ వేసేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇంకా క్యారెట్, బంగాళదుంప ముక్కలు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుని ఆ తర్వాత చిటికెడంత పసుపు, రుచికి తగినంత కల్లుప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా నూకని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు టమాటా పేస్ట్ని కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత 1 గ్లాసు ఉప్మా నూకని తీసుకున్నాం కదా, 3 గ్లాసుల నీళ్ళను కూడా వేసుకోవాలి. ఉప్మాలోనేమో టమాటా పేస్ట్ వెయ్యం కదండి. టమాటా బాత్లోనేమో టమాటా పేస్ట్ వేస్తాం కాబట్టి ఉప్మాకి దీనికి డిఫరెంట్ ఉంటుంది. ఇంకా 1 గ్లాస్ ఉప్మా నూకని తీసుకుంటే 3 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కొత్తిమీరని కూడా వేసేసాము. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్మా నూకని కూడా వేసేసాము. అదే తెల్ల నూకని కొంతమంది సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, ఆ ఉప్మా నూక. ఒక దగ్గరగా అయిపోయిన తర్వాత ఫైనల్గా 1 స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాం అనుకోండి, టమాటో బాత్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఉప్మాకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఉప్మాలో ఎక్కువగా అందరం వేసుకోం కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోము, టమాటో ప్యూరీ వేసుకోము, ఇంకా నెయ్యిని కూడా చాలా తక్కువ మందే వేసుకుంటారు. ఉప్మా నూకతోనే చేసినా కానీ ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో ప్యూరీ, ఇంకా నెయ్యి ఈ 3 వేసేసరికి ఉప్మాకి టమాటో బాత్కి డిఫరెన్స్ అనేది వస్తుందండి. ఎక్కువగా ఉప్మా చేసినా పిల్లలు ఇష్టంగా తినరు కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇది సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదండి. సండే కాబట్టి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. నేనైతే ఇక్కడ మటన్ కర్రీని వండేసాను. ఈ రెసిపీని అయితే షేర్ చేయలేదండి, ఎందుకంటే సండే కాబట్టి అమ్మతో పాటు నేను కూడా చర్చికి వెళ్తాను. టిఫిన్ అయిపోయిన తర్వాత వంట చేసుకుని పక్కన పెట్టేసుకుని రెడీ అయిపోయి చర్చికి వెళ్ళామంటే వచ్చిన తర్వాత భోజనం చేస్తాము. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లకైతే తెలియదు కానండి, నా ఫస్ట్ ఛానల్ నుండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే చర్చ్ ఉంటుందండి. ఇదిగోండి, ఇదేమో అమ్మ వాళ్ళ ఇళ్ళ పక్కన ఉన్నదే చర్చ్. నేను కూడా చిన్నప్పటి నుంచి చర్చికే వెళ్ళేదాన్ని. నాకు మ్యారేజ్ అయ్యి మా అత్తవారింటికి వెళ్ళే వరకు కూడా నేను చర్చికే వెళ్ళేదాన్ని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమో పూజలు చేస్తారు కాబట్టి ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. 2 మిక్స్ అనమాట. మనం అక్కడికి వెళ్తే గుడి, ఇక్కడికి వస్తేనేమో చర్చును. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అలా చేస్తారు కాబట్టి అలా ఫాలో అవుతున్నాము. చిన్నప్పటి నుంచి ఇక్కడ చర్చికి వెళ్ళడం అలవాటు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడేమో చర్చికి వెళ్తాను. చర్చి ఎంత చిన్నగా ఉన్నా కానీ మా చర్చి మాత్రం చాలా నిండుగా అందంగా
చూసారు కదండి, మా ఇంటికి పక్కనే చర్చ్ ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి అమ్మ నేను చర్చిలోకి కూడా వెళ్ళొచ్చాము. చూసారు కదండి, మా ఇంటికి పక్కనే చర్చ్ ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి అమ్మ నేను కూడా చర్చిలోకి వెళ్ళొచ్చాము. చర్చిలో పెద్దగా వీడియో అయితే ఏమీ తీయలేదండి. మా పాస్టర్ గారు పాటలైనా వాక్యమైనా చాలా బాగా చెప్తారు. అందుకని ఈరోజు వీడియోలో పాటలు పాడడం అంటే పాస్టర్ గారు పాడడం ఒకటే మీతో షేర్ చేశాను. పెద్దగా వీడియో అయితే ఏమీ తీయలేదండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సాయంత్రం చల్లబడిన తర్వాత అమ్మ మిషన్ అయితే పెట్టింది. ఇప్పుడేమో మళ్ళీ స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ చేసేస్తారు కాబట్టి మిషన్ కుట్టే వాళ్ళందరికీ యూనిఫామ్స్ ఎక్కువగా ఉంటాయి కదా! అమ్మకు కూడా యూనిఫామ్స్ ఉన్నాయి. అమ్మ మిషన్ పెట్టి యూనిఫామ్స్ కుడుతుంది. ఇదిగోండి ఈ అక్క పేరు పూర్ణ. ఈ అక్క నా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు మా ఊళ్ళోనే. మన సబ్స్క్రైబర్ కూడానండి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందంట. ప్రతిరోజు నీ వీడియోస్ చూస్తాను సీతమ్మ అనేసి చెప్తుంది. ఎవరైనా నీ వీడియోస్ చూస్తున్నాము చాలా బాగుంటున్నాయి అని చెప్తే చాలా సంతోషం వేస్తుందండి నాకు. ఈ అక్క కూడా టైలరింగ్ వర్క్ వచ్చు. తన బ్లౌజులు తనే స్టిచ్ చేసుకుంటుంది. అందులో ఏదన్నా కొంచెం ఏమన్నా డౌట్ ఉంది అంటే ఆమె దగ్గరికి వచ్చి తెలుసుకుంటుంది. ఈ అక్క వాళ్ళు 10th అయిపోయిన తర్వాత మిషన్ నేర్చుకున్నారు. అప్పుడు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ అమ్మ దగ్గరికే వచ్చి తెలుసుకునేవారు. అప్పటికి నేను చిన్నపిల్లని, ఇంకా అమ్మతో పాటు వీళ్ళు నాకు బాగా తెలుసు అనమాట. ఈ అక్క లాంటి వాళ్ళే ఇంకొక 4-5 ఉంటారండి. ఈ అక్కలందరూ మా ఇంటికి వచ్చేవారనమాట. వాళ్ళ వెనకాలేమో నేను తిరిగేదాన్ని. అమ్మ టైలరింగ్ వర్క్లో సీనియర్ కాబట్టి ఈ అక్క వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ అమ్మ దగ్గరికి వచ్చి తెలుసుకుని కాసేపు కూర్చుని ఏదైనా కట్ చేయించుకోవాలి అనుకుంటే కట్ చేయించుకుని వెళ్తారు. అనుకోకుండా నేను ఇక్కడే ఉన్నాను, అక్క కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి నీ వీడియోస్ చూస్తున్నాను జీతమ్మ చాలా బాగుంటున్నాయి అనేసి చెప్పేసరికి నిన్ను కూడా తీన అక్క అనేసరికి చాలా ఇష్టపడింది వీడియోలో కనిపించడానికి. ఇష్టం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టి తీయకూడదండి. ఇష్టపడే వాళ్ళని మాత్రం చూపించాలి. నేను కూడా అలానే అనుకుంటాను. ఎవరికైనా ఇష్టం లేదు అనుకోండి, వాళ్ళని అసలు వీడియో తీయడానికి నేను కూడా ఒప్పుకోను. ఆ అక్క వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు పూతరేకులు చుడదాము అనేసి ఈ పనినైతే మొదలుపెట్టామండి. పూతరేకులు చుట్టాలి అంటే వేయించుకునే పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇదిగోండి ఒక గ్లాస్ కొలతని తీసుకుని, ఏదైనా పర్లేదు ఒక గ్లాస్ కొలతని పెట్టుకుని అదే గ్లాస్తో వేరుశెనగ గుళ్ళు, బాదం పప్పు, జీడిపప్పు, పుట్నాల పప్పు ఈ 4టిని కూడా వేయించేసుకోవాలి. వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. ఖచ్చితంగా ఇవే వేసుకోవాలి అనేది ఏమీ లేదండి. మనకి ఇంట్లో ఉన్న వాటిని వేసుకోవచ్చు. ఇంకా ఖచ్చితంగా ఇదే కొలత అని కూడా ఏమీ లేదు. అన్నీ ఒక గ్లాస్ వేసుకున్నా పర్లేదు, ఒకటి ఎక్కువ తక్కువ అయినా కానీ ఏమీ పర్లేదు. ఇలా అన్ని రకాలు వేసామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు, రుచి బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదండి. అన్నీ వేస్తేనే వీలైనంత వరకు అన్నీ వేసుకుని మనం పూతరేకులు చుట్టుకుంటేనే రుచి బాగుంటుంది. ఇంకా పిల్లలు తినేటప్పుడు వాళ్ళకు కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా అన్నిటినీ కూడా విడివిడిగా వేయించేసి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేశాను. ఆ తర్వాత వేయించుకున్న ఈ పొడిలన్నిటిలోనూ ఒక గ్లాసు నేను అన్నీ తీసుకున్నానండి. వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు, పుట్నాల పప్పు అన్నీ ఒక గ్లాస్ తీసుకున్నాను కదా. ఇంకా ఒక గ్లాస్ పంచదార, 2 గ్లాసుల బెల్లం పొడిని కూడా వేసేసుకున్నాను. తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగాను, తక్కువ తినే వాళ్ళైతే తక్కువగాను చూసి బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు మేము తీసుకున్న బెల్లం అయితే అచ్చు బెల్లం కాబట్టి దాన్ని చిన్న ముక్కల్లా కొట్టేసుకుని మిక్సీ పట్టామనుకోండి పొడి అయిపోయింది. 2 గ్లాసుల బెల్లం పొడి ఇంకా 1 గ్లాసు పంచదారను కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కావాల్సిన పౌడర్ రెడీ అయిపోయింది కాబట్టి పూతరేకులను కూడా చుట్టేస్తున్నాము. పూతరేకుల్ని చుట్టేటప్పుడు కింద ఒక తడి కాటన్ క్లాత్ వేసేసుకుని పైన పూతరేకుని వేసుకుని చుట్టామనుకోండి పూతరేకు విడిపోకుండా వస్తుందంట. మా వదిన చెప్పింది ఒకసారి నాకు. ఇంకా అందుకని ఎప్పుడు పూతరేకుని చుట్టినా కానీ కింద తడి కాటన్ క్లాత్ వేసేసుకుంటాను. 2 పూతరేకులను వేసుకుని ఒక బ్రష్ తోటండి. ఈ బ్రష్ ఏంటంటే మనకి మనం కలర్ వేసుకుంటాం కదా, ఆ ఒక బ్రష్ని ఇలా పూతరేకులు చుట్టడానికి పక్కన పెట్టేసుకున్నాం మేము. అంటే తక్కువ నెయ్యితోనే మనం ఎక్కువ పూతరేకులు చుట్టుకోవచ్చండి ఈ బ్రష్ ఉందంటే. లేదంటే స్పూన్తో వేసాము అంటే ఎక్కువ నెయ్యి పట్టేస్తుంది కదా. 2 పూతరేకులను వేసేసుకుని ముందు నెయ్యి రాసేసి ఆ తర్వాత ఏమో మనం రెడీ చేసుకున్న పౌడర్ని వేసేసి ఇంకా అక్కడ చూపించిన విధంగా పూతరేకుని అయితే చుట్టేసుకోవాలి. ఒక పూతరేకునే వేసుకుని పౌడర్ వేసుకుని చుట్టుకున్నాం అనుకోండి పల్చగా వస్తుంది, అసలు తిన్నట్టు ఉండదు. ఇంకా అందుకని 2 రేకులని వేసి చుట్టాము అనుకోండి కొంచెం దలసరిగా వస్తుంది కాబట్టి తినడానికి కూడా తిన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది. బయట కొన్నవైతే ఎక్కువగా ఒక పూతరేకే వేసి చుడతారు వాళ్ళు. మా ఊర్లో చాలామంది పూతరేకులు తీస్తున్నారండి. తెలిసిన వాళ్ళ దగ్గర పూతరేకులు కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఏంటంటే తీసేటప్పుడు కొన్ని విరిగిపోతాయి కదా, అలా విరిగిపోయిన ముక్కలు కూడా ఇచ్చేస్తారు. అప్పుడు ఏంటంటే మనం ఒక బాగున్న పూతరేకు
పూతరేకు కింద వేసి ముక్కలైపోయి ఉంటుంది కదా, అదేమో మధ్యలో వేసేసి పైన పొడిని వేసి చుట్టుకున్న ఎక్కువ పూతరేకులు అవుతాయి. ఇంక ఈరోజు మేమైతే 2 పూతరేకులు వేసి చుడుతున్నాము. బయట కొన్న పూతరేకుకి ఇలా చేసిన పూతరేకుకి డిఫరెంట్ అయితే ఏమి ఉండదండి. అదే రుచిగా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చుడితేనే. మా పిల్లలకైతే పూతరేకులు చాలా ఇష్టము. ఇంకా అందుకని అమ్మ మేము వచ్చిన తర్వాత ఇవ్వమని అడిగిందంట. ఆ యొక్క తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా అందుకని ఈ వీడియోలో పూతరేకుల్ని మేము ఎలా చుడతాము అనేది కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఇలాంటివి ఎప్పుడన్నా ఒక్కోసారి చేసుకుంటాం కాబట్టి చేసుకున్నప్పుడు అన్ని పప్పులు ఉంటేనే రుచి బాగుంటుంది. ఇంకా బెల్లం విషయానికి వస్తే సరిపోకపోతే కనుక మనం చూసుకుని ఇప్పుడైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అమ్మ నేను ఇద్దరం కలిసి ఈ పూతరేకులు అయితే చుట్టేస్తున్నాము. ఇలాంటి పనులు ఒకళ్ళమే చేయాలి అంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుందండి. ఇంకా ఇద్దరం కలిసి పూతరేకులను అయితే ఇలా చుట్టేస్తున్నాము. ఈరోజు సాయంత్రం ఇంకా వంట పని కూడా లేదు. పొద్దున్న వండిన మటన్ కర్రీ ఉంది కాబట్టి ఇక సాయంత్రం వరకు ఇదే పని సరిపోయిందండి, చీకటి పడే వరకును. ఇలా ఈరోజు మేమైతే పూతరేకులను చుట్టేసాము. పూతరేకుల్ని ఎప్పుడు చుట్టినా కానీ మేము మాత్రం ఈ బాక్స్లోనే పెట్టుకుంటున్నామండి. ఇవి ఫ్రిడ్జ్లో మనం వెజిటేబుల్స్ పెట్టుకునే బాక్సులు అనమాట. నేను మీషోలోనో లేదంటే ఫ్లిప్కార్ట్లోనో ఆర్డర్ చేసుకున్నాను. నావి చూసి అమ్మకు నచ్చి అమ్మ కూడా ఆర్డర్ చేసుకుంది. పూతరేకుల్ని ఈ బాక్సుల్లో పెట్టేశామంటే అటు ఇటు పడిపోకుండా ఉంటాయండి. మనకి ఒకటి తీసుకున్నా కానీ అవి వాటి ప్లేస్లో అలానే ఉంటాయి కాబట్టి ఈ బాక్సులు అయితే పూతరేకులకి బాగా సెట్ అయ్యాయి. ఇది వాటి వ్లాగ్ అండి. ఈ సండే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా డే అయితే ఇలా గడిచిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.